అంటే ఒక మూట సామెత ఒకటి చెప్తానండి, గోదావరి జిల్లాలో ఉంటుంది. సూది కోసం సోదికెళ్తే పాతరంకులన్నీ బయటపడ్డాయట. అదొక మూట సామెత. ఈరోజు పివి సునీల్ కుమార్ గారు, హర్ష్ కుమార్ గారి ఫ్యామిలీ మధ్యన జరుగుతున్న ఈ వాదన ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే నాకు ఆ సామెత గుర్తొచ్చింది. ఇద్దరు కూడా చాలా పెద్ద లీడర్లు, ఇది మాల జాతిలో. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలో స్థాయికి దిగజారి చాలా హీనమైన ఆరోపణలు, చాలా అవమానకరంగా ఉందండి ఆ జాతిలో పుట్టిన వాళ్ళగా మాకు. ఒక ఆయనేమో 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి హర్ష్ కుమార్ గారు, అలాగే పివి సునీల్ కుమార్ గారు అనే వ్యక్తి డీజీపీ ర్యాంక్ ఆఫీసర్. ఇద్దరు కూడా ఈ జాతి నుంచి ఎదిగిన పెద్ద లీడర్స్. ఇద్దరికి గౌరవం ఉంది ఈ జాతిలో. కానీ ఆ గౌరవాన్ని వాళ్ళే తీసేసుకుంటున్నారు. జాతి ఇప్పటికి కూడా రెడీ వాళ్ళని గౌరవించడానికి. కానీ ఎందుకు వచ్చింది ఈ కారణం అంటే, వీళ్ళిద్దరి మధ్య గొడవ నాటని నాకైతే ఏ కారణం కనిపించలేదు. కేవలం ఆధిపత్యం కోసం. మాలలకు నేనే నాయకుడు ఉండాలంటే నేనే నాయకుడు ఉండాలనే ఆధిపత్యం తప్ప మరో కారణం కనిపించలేదండి. సరే, పోనీ ఆధిపత్యం కోసం గొడవ పడే వాళ్ళు ఎలా పడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఎలా ఉంటుంది ఆ విమర్శ? రాజకీయ విమర్శగా ఉంటారు. ఆ విమర్శ వల్ల మనకి కొంతమంది ఫాలోవర్స్ ఏర్పడాలి, మనకి కొంతమంది అనుచరులు రావాలి, ఇద్దరు గౌరవం పెరగాలి. అలా ఉందా మీ ఇద్దరు మాటలు? హర్ష్ కుమార్ గారు అబ్బాయిది ఎప్పుడో పాత వీడియో అట. ఆ పాత వీడియో తీసుకొచ్చి ఈ రోజు జరిగినట్టు పివి సునీల్ కుమార్ గారు ప్రచారం చేస్తున్నారు. ఎవరో అమ్మాయి కేసు పెట్టిన అమ్మాయితో లైంగికంగా ఇచ్చేసాడట హర్ష్ కుమార్ గారు అబ్బాయిని. అంటే వాళ్ళని కంప్లీట్ డిఫేమ్ చేసే ప్రయత్నం, వాళ్ళని నేలమట్టం చేసే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు. అందుకని వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన వీళ్ళ భార్య పట్ల ఎలా ప్రవర్తించారు, భార్య ఏమని కేసు పెట్టింది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఒకటి ఉన్నది రాస్తాం, లేనిది రాస్తాం కేసులో. కాబట్టి భార్య ఇలాగ అన్నది, ఇలా విమర్శించింది కాబట్టి ఇంత నీచమైన మనస్తత్వం పివి సునీల్ కుమార్ గారిని హర్ష్ కుమార్ గారి టీము, వాళ్ళ కుటుంబ సభ్యులు అటాక్ చేస్తారు. అంటే పివి సునీల్ కుమార్ గారిని కంప్లీట్ నేలమట్టం చేసే ప్రయత్నం. ఒకటి నేలమట్టం చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ? ఇద్దరు నేలమట్టం అయిపోయి ఇద్దరు సంకనానికి పోతారు. అంతేనా? ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వైసీపీ క్రిస్టియన్ సెల్ సంథింగ్ ఏదో జాయింట్ సెక్రటరీ ఏదో. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకు అసలు నిజంగా ఆశ్చర్యం వేసింది. పివి సునీల్ కుమార్ గారి గురించి మొత్తం ఒక లిస్ట్ పట్టుకొచ్చి ఆయన ఎక్కడెక్కడ ఎవరితో వ్యభిచారం చేశారు, ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారు, ఎవరెవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు, ఎవరెవరి దగ్గర ఏం చేశారు లిస్ట్ పట్టుకుని చదివేశాడు. కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి అన్నాడు. ఒకవేళ మాట్లాడిన తప్పు అయితే ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముంటే నన్ను అరెస్ట్ కూడా చేయించండి. మరుసటి రోజు లేచి లేదు నేను అదంతా ఎవరో చెప్తే చేశాను నాకు తెలియదు అంటున్నాడు. అదే వ్యక్తి మళ్ళీ హర్ష్ కుమార్ గారు అబ్బాయితో మాట్లాడి నన్ను ఇలా పార్టీ ఆఫీస్ నుంచి, వైసీపీ ఆఫీస్ నుంచి నన్ను తీసేమన్నారు, అందుకే తీస్తాను, అవన్నీ నిజాలే అంటాడు. ఏం చేస్తున్నారు అవన్నీ నాకు అర్థం కాదు. దాదాపు 50 లక్షలు దాటి ఉన్న జాతిది. ఈ జాతికి లీడర్స్గా వచ్చారు, మంచిదే. వచ్చిన వాళ్ళు మీరు ఏం చేయాలి? నిజం అంటే ఆనెస్ట్గా మీ ముందు ఒప్పుకుంటానండి, వీళ్ళు ఖచ్చితంగా జాతి నుంచి ఎవరైనా ఎదుగుతూ ఉంటే అడ్డుపడుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి పివి సునీల్ కుమార్ గారు ఎప్పుడో గుంటూరులో మీటింగ్ పెట్టేటప్పుడు మాసాన్ని నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఎవరో ఒక అడిషనల్ డీజీపీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ అట, జాతి కోసం, జాతి మీద జరిగే అన్యాయాల కోసం పోరాడడానికి ఏదో ఒక సంస్థ పెట్టాడంటే ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. నేను కూర్చున్నాను. బస్ సూపర్ కదా, ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేస్తాడని చాలా గ్రేట్ అనుకున్నాను. అలాగే హర్ష్ కుమార్ గారు కూడా స్టార్టింగ్లో మాకు ఇన్విటేషన్ ఇచ్చేవాడు. ఆయన ఏదైనా ప్రెస్ మీట్లు జరిగేటప్పుడు ఆరాయించి అంటే వెళ్ళేవాడు హర్ష అన్న అనుకుంటారు. ఆయనతో పాటు ఉండేవాడిని. ఆయన్ని చూశాను, ఈయన్ని చూశాను. నేను దగ్గర నుంచి చూసి నేను ఒక ప్లాట్ఫామ్, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ నాకు ఏర్పడింది. నా మాట తీరు కానీ, నా ప్రవర్తన కానీ నచ్చిన కొద్దిమంది క్యాడర్ నాకు యాడ్ అవ్వడం వల్ల నా ఫైట్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్ళే క్రమంలో నాకే చాలా ఆటంకాలు క్రియేట్ చేశారు. చెప్పుకుంటే సిగ్గుచేటు. నాకే చాలా ఆటంకాలు క్రియేట్ చేయటం, నా మీద ఎంక్వైరీలు చేయించడం, నా కులం నిజంగా మాలా కాదని ఎంక్వైరీ చేయటం, మాలా కాదని ప్రచారం చేయటం. ఇప్పుడు ఎదుటోడిని తొక్కేసి మనం ఎదగాలనుకుంటే ఎప్పటికీ అవదండి. ఎదుటోడిని కలుపుకుంటే ఎదగలం. ఈ లాజిక్ తెలుసుకున్న వాళ్ళు టాప్లో ఉంటారు. ఎదుటోడిని తొక్కితేనే మనం ఎదుగుతాం అనుకునేవాడు ఎప్పుడు కూడా బాటంలోనే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నామో మనం అదే పరిస్థితి. పోనీ వీళ్ళేమన్నా పివి సునీల్ గారు పార్టీలో, హర్ష్ కుమార్ గారు పార్టీలో మళ్ళీ ఫైట్ చేసుకుంటే మళ్ళీ వేరే రాజకీయం అది. దానికి విలువ ఉంది. పార్టీ లేదు, నలుగురు ఉన్నారు లీడర్స్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు మొన్నదాకా ఎందుకంటే త్రిపుల్ గారితో వీళ్ళిద్దరూ వేరే యుద్ధం చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ భయంకరమైన యుద్ధం చేసుకున్నారు. త్రిపుల్ గారు నవ్వుకుంటారా? ఆయనకి అసలు ఎటకారం. ఆ ఎటకారం ఇంకెంత నవ్వుకుంటూ ఉంటుంటాడు ఆయన. ఇప్పుడు చూసే జనాలకు కూడా ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఇంత చీపా? ఇప్పుడు హర్ష్ కుమార్ గారు చెప్పింది జనం నమ్మరండి, పివి సునీల్ కుమార్ గారు చెప్పింది నమ్మరు. ఇది సగం మంది. కానీ నమ్మేవాళ్ళు ఇద్దరు మాటలు నమ్ముతారు. హర్ష్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారి కోసం చెప్పింది నమ్ముతారు, పివి సునీల్ గారు హర్ష్ కుమార్ గారి కోసం చెప్పింది నమ్ముతారు. అప్పుడు ఏమైంది? ఇద్దరు డిఫెండ్. అప్పుడు అవతల పార్టీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఇంత చీప్ క్యారెక్టర్ అయ్యేది, ఏళ్ళ రాజుగారిని అనేవాళ్ళు, ఏళ్ళ రాజుగారితో పోరాటాన్ని దిగిన వాళ్ళు అనుకుని అది ఎంత కామెడీ, అది ఎంత చిన్నతనం అండి అది. అరే మనం ఫైట్లో ఉన్నారు, మీరు ఆ ఫైట్లో ముందుకెళ్తున్నప్పుడు ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, లేకపోతే ఏదైనా ఉంటే ఫోన్ చేసి మనం చెప్పుకుందాం అనేది లేదండి. పబ్లిక్గా రోడ్ల మీద తిట్టుకోవడం ఇంకా మారవా మన బతుకులు? చెప్తే నమ్మరు మీరు. ఈ పెద్ద మనుషులు ఇద్దరు నాకు కూడా అక్రమ సంబంధం అంటగట్టారు. ఒక మహిళని ఏదో చేస్తానని, ఆవిడ డబ్బులు చేసుకున్నానని, ఆవిడ కిడ్నాప్ చేశానని, ఇంకో తీసుకెళ్ళిపోయానని, ఆ చేసిన దాంట్లో ఈ పెద్ద మనుషులు ఇద్దరు కూడా ఉన్నారు.
కానీ నేను అందరిని అడిగాను, అప్పుడే అడుగుతున్నాను. నా మీద 30 కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ కేసు పెట్టుకుని ఉంటాడండి? ఎవరన్నా మోసం చేస్తే చీటింగ్ కేసు అవుదా నా మీద? ఎందుకు నా మీద కేసు పెట్టలేదు ఆ రోజు? అది జగన్మోహన్ రెడ్డి గారు రాయమే కదా. అంత పెద్ద పబ్లిసిటీ చేశారు, అన్ని వీడియోలు పెట్టించారు, అందరితోటి మాట్లాడించారు, కేసు ఎందుకు పెట్టలేదు? ఆ చిన్న లాజిక్ చాలదండి. ఈవేళ అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు మాకు, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడినప్పుడు జన సైనికులు పిలిపించారు మాకు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిలిపించారు. ఏమంటే మా క్యారెక్టర్లు బ్యాడ్ అయి ఉంటే, మేము మా చరిత్రలో ఎక్కడైనా తప్పు చేసి ఉంటే ఇంత పెద్ద నాయకులు పిలుస్తారా? వీళ్ళ పార్టీలో తీసుకునేటప్పుడు ఏ విధమైన ఇది లేకుండా తీసుకుంటారా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండా? అలాంటి నిజాయితీగా బతికేవాడు కూడా తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేద్దాం. మాలల్లో నాయకుడు రాకూడదు, ఒకవేళ ఉంటే మేమే ఉండాలి, ఏ పార్టీ అయినా గుర్తిస్తే మమ్మల్ని గుర్తించాలి తప్ప మరొకడు రాకూడదు అనే ఈ ఒంటెద్దు పోకడ ఈవేళ మీ నెత్తి మీద మీరే భస్మాసుర హస్తం పెట్టేసుకునే స్థాయికి వస్తారు. భస్మాసుర హస్తం పెట్టేసుకున్నారు మీ ఇద్దరు. ఎందుకంటే నేను చాలాసార్లు రాజకీయంగా నేను మిమ్మల్ని విమర్శించాను. నేను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఇదే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి వైసీపీకి అనుకూలంగా ఆయన దారుణంగా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను అతన్ని ప్రశ్నించాను. అలాగే హర్ష్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ గురించి ఎప్పుడైనా మాట్లాడినా, లేదంటే ఒక యాక్సిడెంట్ కేసులు పట్టుకొచ్చి మాట్లాడి ప్రభుత్వం మీద వృద్ధి చూసినప్పుడు నేను వ్యతిరేకించాను అంతే తప్ప ఇలా నీచంగా నేను మాట్లాడలేదు. అక్రమ సంబంధాల కోసం, లేకపోతే ఇంకోటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, లేకపోతే ఏంటిది ఏంటంటే ఇంత నీచమైన విమర్శలు ఏంటి? ఇంకా మాట్లాడుకోండి, నువ్వు 100 కోట్లు తినేసావు అంటే, లేదు నువ్వు 1000 కోట్లు తినేసావు మాట్లాడుకుని కొంచెం అది రిచ్గా ఉంటాయి ఆరోపణలు. అంతేగాని ఇదేంటయ్యా బాబు? ఈ రోజుల్లో ఏం కాదండి ఇది. ఇప్పుడు ఇద్దరు రోడ్డు మీదకి ఎక్కి తిట్టుకుంటున్నారంటే అందులో ఎవడ బాగా తిడుతున్నాడా, ఎవడ హీరోలా తిడుతున్నాడా అనుకోరండి. ఏంటో ఇద్దరు ఇంత దైద్యంగా తయారైన అనుకుంటారు. ఇటు ఎంత దైద్యంగా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటి పచ్చి మాటలు మాట్లాడుకున్నారు ఏంటి వీళ్ళని ఇద్దరిని చూసి అసహించుకుంటారండి. జాతికి రిప్రజెంటేటివ్లో చెప్పుకుని వచ్చి మీరు ఇలా ప్రవర్తించడం వల్ల జాతి అంతా అవమానపడాల్సి వస్తుంది. నా మీద 100 ఆరోపణలు చేసుకోండి, 1,00,000 ఆరోపణలు నేను. ఎందుకంటే నన్ను జాతి నమ్ముతుంది కాబట్టి, నమ్మకుండా ఉండాలంటే, వెనకాతల యూత్ వెళ్లకుండా ఉండాలంటే వీటి మీద ఆరోపణలు చేయాలని చేస్తున్నారా? దానికి ఏది ఒక్క ఆధారం కూడా ఇప్పుడు ప్రూవ్ చేయలేపారు. మహా వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆరోపణ నా మీద ప్రూవ్ చేయలేపాడు. ఇది కరెక్ట్ కాదండి. దయచేసి పద్ధతి మార్చుకోమని మీ ఇద్దరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు 4 కుమారులు అంటారా ట్రిపుల్ గారు? 4 కుమారులు 4 పార్టీలు. జాడా కుమార్ ఏమో ఒక పార్టీ, విజయ్ కుమార్ గారు ఏమో ఇంకో పార్టీ, హర్ష్ కుమార్ గారు మొదటిగా పార్టీ పెడతాను తిరిగాడు. ఆయన వర్గీకరణ అంశాన్ని తీసుకుని పార్టీ పెట్టాలి, మాలలకు ఒక పార్టీ ఉండాలి. మరి వాళ్ళిద్దరు మాలలే కదా, వాళ్ళు పార్టీలు పెట్టారు. అది మాలల పార్టీలు ఎందుకు కాలేదు? ఈయన పెడితేనే మాలల పార్టీయా? పివి సునీల్ గారు ఏదో పెట్టారు ఆర్గనైజేషన్, ఆయన కూడా పార్టీగా కన్వర్ట్ చేస్తాడు. 4 నాయకులు అని చెప్పి బయటకు వస్తే 4 పార్టీలా? ఇదే ఐక్యత అంటేనే? ఎలా బాగుపడుతుంది జాతి? దయచేసి నేను ముఖ్యంగా మాల యువతకు చెప్తున్నాను. ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చినా రాకపోయినా నాకు వచ్చేది ఏమి లేదు. నేను ఎవరైనా వచ్చారనుకో, ఏదైనా సాయం అడిగితే నేను చేయటమే తప్ప నాకు ఇంకో కష్టం వచ్చింది మీరు అందరూ రండి అని అడిగింది లేదు. నా టికెట్ పోతున్నప్పుడు కూడా నేను ఈ జాతి నుంచి వచ్చాను, నేను ఇక్కడ దాకా వెళ్ళాను, నన్ను ఇలా అందరూ కలిసి ఇచ్చేస్తున్నారు, మీరు అందరూ రండి అని పిలిచింది లేదు. కానీ ఎవరికన్నా కష్టం అంటే మాత్రం ఖచ్చితంగా వస్తాను. కానీ మాల యువత ముఖ్యంగా లీడర్ని కనుక సరైన లీడర్ని గుర్తించకపోతే, అర్థమవుతుందండి, ఒక అతన్ని డబ్బులు చూసో, లేకపోతే ఇంకొక అతన్ని అతని పదవి చూసో, అధికారం చూసో, లేదు వీళ్ళే మన లీడర్స్ అని కొద్దిమంది పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నారు. అది నమ్మితే ఏ రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేని కులం ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే మాల కులమే. మనల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, బీజేపీ పట్టించుకోదు, టీఆర్ఎస్ పట్టించుకోదు, టీడీపీ పట్టించుకోదు, లేదా వైసీపీ పట్టించుకోదు, లేకపోతే ఇంకో జనసేన పట్టించుకోదు. ఇవన్నీ చెప్పుకుంటున్నారా? ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా, ఎవరు పట్టించుకోరు, ఎందుకు పట్టించుకోవాలి? మరి ఎలా పట్టించుకుంటాయి ఆ పార్టీలు? మళ్ళీ ఐక్యత ఏది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవడో ఏదో వచ్చి రెచ్చగొడతాడో ఆ పార్టీని మనం తిట్టేస్తూ ఉంటాం, ఆ నాయకుడిని మనం తిట్టేస్తూ ఉంటాం. మరి ఎలాగొస్తుంది మనకు గుర్తింపు? అది అర్థం చేసుకోకుండా మీరు ఇలాగే చేస్తాను అంటే కనుక జాతి మీకు గుర్తు చెప్తుంది. ఇది ఫైనల్. ఏదో ఒక రోజు జాతిలో చైతన్యం వస్తారు. మీరు చేసే పని వల్ల మా పరువు పోతుందని కనుక జాతిలో ఉన్న యువత భావించిన రోజున మీకు మనుగడ లేకుండా పోతుంది. ఏమండి? అది సరిపడి ఉంటాను. జై భీమ్, జై భారత్, జై భీమ్ ఆసాన్.